శాసన మండలి సమావేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లును శాసన మండలిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఇప్పుడు మెజార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఈ బిల్లులన్నింటినీ వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణను రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలని చెప్పేసి, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమని చెప్పేసి, అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రవేశపెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా తరతరాలుగా అన్యాయానికి గురైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక రాయలసీమ ప్రాంతం అని చెప్పేసి మేము ఇవాళ చెప్తున్నాం. ఎందుకంటే 30,000 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తన సామాజిక వర్గం ఎక్కడ అన్యాయానికి గురైతుందని చెప్పేసి ఆ ప్రాంత వాసుల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గలవిప్పుతున్నారు. కానీ శ్రీశైలం ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నటువంటి కోస్తా ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు పనిచేస్తుంది. అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఇదే కర్నూలు ప్రాంత ప్రజలు 80,000 ఎకరాలు పోగొట్టుకున్నారు. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 80,000 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి ప్రజల కోసం ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్సీలను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మీకు రాజకీయ సమాజ్ చేశారు. భవిష్యత్తులో కూడా విద్యార్థి లోకమంతా కూడా మిమ్మల్ని పూర్తిగా రాజకీయ సమాజ్ చేయడానికి విద్యార్థులు కంకణం కట్టుకున్నారని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా జేఏసీగా హెచ్చరిస్తున్నాం.